మతం ముసుగులో రాజకీయం చేస్తారు మీరు. మీరు అనుకుంటే మాకు అయ్యేది, అనుకుంటే కదా మీరు అంటున్నా. అనుకుంటే అయ్యేది. అనుకుంటలేనన్నా, మతం అంటున్నా, ముసుగులో- బాజాప్తా అంటున్నా నేను. అంటే ఇప్పుడు గుడిపై దాడి జరిగితే ఆడికి ఫిజికల్గా పోయి ఫైట్ చేస్తున్నందుకు అందునా అనుకుందాం. గుడిపై దాడి ఎందుకు జరగాలి? దాడి మొన్న చేపిస్తున్నారు. కాంగ్రెస్ వాడు వచ్చాడు, దాడి చేపిస్తున్నారు. మొన్న కాంగ్రెస్ వాడు వచ్చి అన్నాడు మతం ముసుగులా దాడి చేస్తూ మీరు మతోన్మాదం చేస్తూ. అరే గుడిపై దాడి చేస్తూనే వచ్చినాం రా లుచ్చా. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల, ఇవాళ మీ పోలీసింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల ఒక ముస్లిం వాడు వచ్చి గుడిపై దాడి చేసి మా సెంటిమెంట్స్ని, మా మనోభావాల్ని కించపరిచినందుకు మీరు శాతగాని హిందువులు కాంగ్రెస్లో ఉన్నందుకు మరి మేమైతే గాలి చేసుకోని కూర్చోం. మీ లెక్క హిందుత్వం గురించే పనిచేస్తాం కాబట్టి, మా దేశం గురించి ధర్మం గురించి పనిచేస్తాం కాబట్టి ఆడు వచ్చి ఫైట్ చేయడం జరిగింది. మేము ఫైట్ చేయకపోతే ఆ గుడి కనీసం మరమ్మతులు కూడా చెప్పారు. మీరు ఉన్న గుళ్ళు కూల్చుకుంటూ పోతున్నారు మీరు సిగ్గు లేకుండా. మీ ప్రభుత్వ స్థలాలని ప్రైవేటు వ్యక్తులకి పట్టం కడుతున్నారు. మీరు ఆడ 100 గజాలు 50 గజాల గుళ్ళల్లో మీరు అడ్డుపడుతున్నారు. తీసేసు దొంగల లెక్క రాత్రి 3 గంటలకు ఎంఆర్ఓ వచ్చి బంజారాల్స్ పెద్దమ్మ గుడి తీయాల్సిన అవసరం ఏమి?